సార్ నార్మల్గా గూగుల్కి చాట్ జీపీటీకి డిఫరెన్స్ గూగుల్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓకే ఇది డ్రాఫ్టింగ్ చేస్తుంది, కరెక్షన్ చేసి డ్రాఫ్టింగ్ ఇస్తుంది చాట్ జీపీటీలో. ఓకే గూగుల్ ఏంటంటే మనకి ఎక్కడ ఈ పదార్థం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ ఉన్నదని చెప్తారు. చాట్ జీపీటీ అయితే ఆర్డర్ బుక్ చేయమంటే చాట్ జీపీటీ ఆర్డర్ బుక్ చేస్తుంది. ఓకే దట్ ఈస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈస్ కమ్యూనికేషన్. ఓకే అది డిఫరెన్స్ అనమాట. ఓకే ఎంతవరకు సేఫ్ సార్ చాట్ జీపీటీ యూజ్ చేయడం? ఇప్పుడు మన సేఫ్టీ అనేది లేదు. సైబర్ సెక్యూరిటీ అనేది ఎంత సైబర్ సెక్యూరిటీ ఉన్నా కానీ మన డాటా చాట్ జీపీటీలోకి పోయిందంటే ఇట్ ఈస్ పబ్లిక్ డాక్యుమెంట్. కరెక్షన్ చేయడము ఈజీ, కరెక్షన్ చేసినా కానీ ఆ డిలీట్ అయిన డాటా మొత్తం ఉంటుంది. ఓకే ఎనీ టైమ్ ఇట్ కెన్ బి రిట్రీవ్డ్. చేయలేమని చేయొచ్చు. కాబట్టి సేఫ్టీ అనేది మనం ఇచ్చే డాటా మీదకి వెళ్ళి ఉంటుంది. సపోజ్ మనం ఆ డాటా పెట్టకూడదు అనుకుంటే దాంట్లో పెట్టామనుకో, షేర్ చేసామనుకోండి, ఎనీ టైమ్ ఇట్ ట్రేసబుల్ ఉంటుంది. అవుట్ సైడ్ చేయకూడదు. డోంట్ వాంట్ టు ఇప్పుడు మా బయటకు తెలియకూడదు అనుకున్నది షేర్ చేయకూడదు దాన్ని. ఈవెన్ మీరు సెల్ ఫోన్లో కూడా చూడండి, 5 సంవత్సరాల క్రితం చేసి డిలీట్ చేసింది కూడా డాటా డిపార్ట్మెంట్ రిట్రీవ్ చేయొచ్చు 5 సంవత్సరాల క్రితం. మరి అలాంటప్పుడు ఇక్కడ సేఫ్టీ ఎక్కడ ఉంది? అంటే మనం డాటా ఎంట్రీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ డాటా ఉంచాలా వద్దా అనేది. రైట్, కరెక్ట్. అక్కడే వేయకుండా మనం తర్వాత నేను చేశాను కాబట్టి దాన్ని తీసుకుంటానంటే సాధ్యం కాదు. ఈవెన్ చేంజ్ చేయలేము, కరెక్షన్ చేయలేము, తీసేయలేము. ఇట్ ఈస్ రిట్రీవబుల్ ఎనీ టైం. కాబట్టి మా డాటా ఎంట్రీ చేసేటప్పుడే ఆలోచించాలి, ఇది ఇవ్వాలా వద్దా, పబ్లిక్ డొమైన్ పోతే పర్వాలేదా, ఇవ్వచ్చా లేదా, ఎంతవరకు ఇవ్వచ్చు, ఏ విధంగా ఇవ్వచ్చు, ఏ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మనం డిసైడ్ చేసుకొని. అంతే పరిగెత్తి నాకు తొందరగా ఇవ్వమన్నాడు పంపించేశాను, నేను తొందరగా చెప్పమన్నాడు చెప్పేశాను. మనము తొందరలో తక్కువలో చేయాలని ఆలోచనలో కరెక్ట్ చేయాలని ఆలోచన మర్చిపోతున్నాము. ఈ డిజిటలైజ్డ్ కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఒకప్పుడు ఏముండే, డిజిటలైజేషన్ లేనప్పుడు ఒకరు తయారు చేసేవాళ్ళు, వెరిఫై చేసేవాళ్ళు, 4 సార్లు చూసుకునేవాళ్ళు, చూసుకొని ఫార్వర్డ్ చేసేవాళ్ళు. తప్పులు అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏమైంది, ఇటు రాగానే పంపించేస్తారు, ఇటు రాగానే ఫార్వర్డ్ చేస్తున్నారు, వెరిఫై చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మనము తప్పు డాటా కూడా షేర్ అయిపోతుంది, అవసరం డాటా కూడా షేర్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆలస్యం అయ్యేది, ఇప్పుడు ఆలస్యం అవసరం లేదు. కాకపోతే దాంట్లో అప్పుడు 4 రోజులు పట్టేదాన్ని ఇప్పుడు 4 నిమిషాలు వెరిఫై చేసుకొని పంపిస్తే సమస్య లేదు. ఏ డేటా ఉంచాలి, ఏ డేటా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళుగా డిసైడ్ చేయాల్సి. అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అంటే ఏం చెప్తారు సార్? చాట్ జీపీటీ అడ్వాంటేజ్ అంటే ఫాస్ట్ అవుతుంది, పర్ఫెక్ట్గా అవుతుంది. ఒకవేళ అసిస్టెంట్ రాకపోయినా, స్టెనోగ్రాఫర్ రాకపోయినా, టైపిస్ట్ పని చేయకపోయినా కానీ డైరెక్ట్గా చేసుకోవచ్చు మనకు. ఓకే, ఇప్పుడు మా ఆఫీస్లో ఒక డిక్టేషన్ ఇవ్వాలనుకోండి, ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ 3-4 పీపుల్. ఓకే, అవును. అసిస్టెంట్ కావాలి, టైపిస్ట్ కావాలి, సిస్టమ్ కావాలి, ఒక నోటీస్ చదివిన అసిస్టెంట్ కావాలి, రిప్లై అయిన తయారీలు చేసేవాళ్ళు కావాలి. ఈ 4 ఉన్న తర్వాత నేను దానికి గైడెన్స్ ఎలా చేయాలని చేయాలి. అలా కాకుండా నేను నోటీస్ని అప్లోడ్ చేసేసి దీనికి రిప్లై చేయండి అంటే అది వచ్చేసింది అనుకోండి, ఈ 3 స్టాఫ్ అవసరం లేదు నాకు. ఓకే, నేను దాన్ని కరెక్షన్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఇది అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ కంఫర్ట్, ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్. ఓకే, ఈ 4 వచ్చినాయి కానీ అడ్వాంటేజ్ ఏంటంటే పర్ఫెక్ట్గా వచ్చింది, టైంలో పట్ల తొందరగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది, ఫాస్ట్గా వచ్చింది. ఇది ఏ ప్రొఫెషనల్ వాళ్ళకి యూజ్ అవుతుంది? అందరికీ యూజ్ అవుతుంది, కామన్ మ్యాన్ కూడా యూజ్ అవుతుంది. సపోజ్ చాట్ జీపీటీకి వెళ్ళి నేను ఇది సపోజ్ ఒక డ్రెస్ కొనాలనుకుంటున్నా, ఏ షాప్లో కొనాలి అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా షాప్లో వస్తుంది అడ్రస్. హైదరాబాద్లో ఏ షాప్లో కొనాలనుకుంటున్నాను ఈ షాప్ అడ్రస్ వస్తుంది. అంటే సామాన్యుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే దానికి ఏంటంటే చాట్ జీపీటీకి కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టారనమాట. ఓకే, ఫ్రీ వర్షన్ అయితే 8 ట్రాన్సాక్షన్స్. ఓకే, 8 or 4 ట్రాన్సాక్షన్ పర్ డే, అంతకంటే ఎక్కువ లేదు. అంటే 4 కమాండ్స్ యూ కెన్ గివ్. ఓకే, పెయిడ్ వర్షన్ అయితే దేర్ ఆర్ సమ్ 200 or 300 ఉన్నాయి పర్ డే. ఓకే, ఇంకా అప్డేటెడ్ ఉందనుకోండి, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. అంటే పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. దాని బేసిక్ మీద మనం ఎట్లా వాడుకోవాలని చూసుకోవచ్చు. మినిమం ఎంత ఉంటుంది అంటే ఏమన్నా ఉందా సార్? టారిఫ్ లేదు, మినిమం లేదు. గూగుల్ కు లేనట్టు దీనికి లేదు. ఓకే, కాకపోతే మనం వేరేది అన్కంట్రోల్డ్ వాడామనుకోండి, ఫ్రీ వర్షన్ వాడామనుకోండి, పబ్లిక్ మన ఇన్ఫర్మేషన్ మొత్తం పబ్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది, హ్యాకింగ్ అయ్యే అవకాశం, మన ఫోన్ కూడా హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కడ. ప్రొటెక్ట్ అంటే పెయిడ్ వర్షన్ ప్రొటెక్షన్లో ఉంటుంది, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. అది అవుతుందా కాదా వేరే విషయం, కానీ మన జాగ్రత్త మనం ఉండాల్సిన అవసరం.
ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ఏ డాటా ఏ సర్కిల్లో వాడాలి, దేనికోసం వాడాలి, దాని సోర్స్ ఏంటి, రిప్లై అయ్యాల్సింది ఏంటి, ఇవన్నీ మనం డిసైడ్ చేసుకొని అప్లోడ్ చేసిన తర్వాత మనకి రిప్లై అడగాలి. అంతేగాని వాళ్ళ నోటీస్కి రిప్లై ఇచ్చామని చెప్పంటే అది ఇష్టమైతే రిప్లై ఇచ్చేస్తారు. కరెక్ట్. అది ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ ఒక పేషెంట్ నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు పలానా డిసీజ్ ఉన్నది, ఏ మెడిసిన్ వాడాలంటే కూడా అడగచ్చు. వస్తాయి 100 మెడిసిన్లు వస్తాయి. అలా కాకుండా మెడికల్ రిపోర్ట్ ఇట్లుంది అంటే డయాగ్నోస్ రిపోర్ట్ పెట్టేసి దీని మీద ఏ మెడిసిన్ వాడచ్చు అని అంటే దాని కంట్రోల్లోనే వస్తాయి అన్నమాట మన రిప్లై. ఓకే. సపోజ్ ఇంజనీర్ ప్లాన్ ఒక ఇల్లు కట్టాలనుకుంటాను అనుకో, నా ల్యాండ్ ఇంత ఉంది, ఈ ఏరియాలో ఉంది, ఈ ఎట్లా కట్టాలి, ఆల్టర్నేటివ్ ప్లాన్స్ అని చెప్పారంటే అంత లోపలనే వస్తాయి. లేదు నేను ఇల్లు కట్టాలని కూడా ప్లాన్ ఏమంటే అన్లిమిటెడ్గా వస్తాను. అది